ప్రభుత్వం ఏర్పడగానే కొన్ని నూతన జీవోలు కూడా విడుదల చేశారు. అనేక ఆలయాలకి కనీసం దీపం పెట్టే దిక్కు కూడా లేని పరిస్థితులు ఉన్నటువంటి మన రాష్ట్రంలో, మన జిల్లాలో ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద గతంలో 5,000 రూపాయలు ఉంటే దాన్ని 10,000 రూపాయలకి చేస్తామని చెప్పాం. చెప్పిన ప్రకారం 10,000 రూపాయలు చేసి జీవో విడుదల చేసి ఇవాళ నిధులు ప్రతి మాసం బ్యాంక్ అకౌంట్లకే ఆ నిధులు విడుదలయ్యే పరిస్థితి. అంతేకాకుండా ముఖ్యంగా అర్చకులు ఎవరైతే మీ అధీనంలో పనిచేస్తున్నారో, మీ ఆలయాల్లో అర్చకులుగా ఉన్నారు, గతంలో 10,000 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే 15,000 రూపాయలు చేయాలనే నిర్ణయం తీసుకుని దానికి కూడా నిధులు విడుదల చేస్తాం. కొన్ని ఆలయాల్లో 15,000 రూపాయలు ఇవ్వడానికి వాళ్ళకి రాబడి లేదు అని అన్నప్పుడు ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది డిపార్ట్మెంట్ పరంగా విడుదల చేయండి అని కూడా నిర్ణయం తీసుకొని విడుదల చేయడం. అలాగే కమిటీలు, ప్రతి ఆలయానికి పాలకవర్గం అనేది ఒకటి కావాలి. ఆ పాలకవర్గంలో అందరి వర్గం గురించి ఆలోచన చేసి చెప్పడం జరిగింది. 2 సభ్యుల్ని అధికంగా పెంచి ఒకరు బ్రాహ్మణులు, ఒకరిని నాయి బ్రాహ్మణుల కింద చట్టాన్ని కూడా మార్పు చేసిన చట్టాన్ని మనం ప్రభుత్వంలో అమలు చేసే విధానంలో తీసుకొచ్చి ఇవాళ అమలు చేస్తున్నాం. ఇప్పటికే చాలా ఆలయాలకి కమిటీలు కూడా వేయడం, కొన్నిటికి ఇంకా పాలకవర్గ సమయం ఉంటే ఆ సమయం పూర్తయిన తర్వాత వేయాలనే నిర్ణయంలో ఈ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే పాలక వర్గాలను మార్పు చేద్దామని అనుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన సూచన, వాళ్ళకి ఎప్పుడు సమయం పూర్తవుతుందో అప్పుడు మాత్రమే కొత్త పాలక వర్గాన్ని నియమించండి, అంతే తప్ప ఉన్న వాళ్ళ మీద ఒత్తిడి చేసి తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని రద్దు చేసి కొత్త కమిటీలు వేయాల్సినంత అవసరం ఈ ప్రభుత్వానికి లేదు అని చెప్పారు. దాని మీద చాలా పాలక వర్గాల్లో గత ప్రభుత్వాల్లో నామినేట్ చేసినప్పటికీ చాలా మంది వాళ్ళు రాజీనామాలు చేసి తప్పుకోవడం జరిగింది. ఇంకా కొద్దిమంది అక్కడెక్కడ ఉన్నారు. ఉన్నప్పటికీ ఉన్న వాళ్ళని కొనసాగిస్తున్నామే తప్ప మనం ఎవరిని కూడా ఒత్తిడి చేసి తీసేసే పరిస్థితి లేదు. అందుకని ఈ డిసెంబర్కి కొన్ని ఖాళీలు అవుతాయి. తర్వాత మళ్ళీ ఏప్రిల్, మే, జూన్ మాసాలకి కొన్ని ఖాళీలు అవుతాయి. ఖాళీలు అయ్యి పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నప్పటికీ వాటిని కొనసాగిస్తున్నాం. చైర్మన్లు రిజైన్ చేసి పాలకవర్గ సభ్యులు రాజీనామా చేయనటువంటి వాళ్ళు ఉన్నారు ఆలయాలు. కొన్ని ఆలయాల్లో అయితే సభ్యులందరూ రిజైన్ చేశారు, చైర్మన్ మాత్రం రాజీనామా చేయకుండా అలాగే. మామూలు పద్ధతి అయితే ఏ పాలకవర్గ సభ్యులైతే ఎన్నుకున్న చైర్మన్ ఉంటాడో, పాలకవర్గమే లేనప్పుడు పాలకవర్గం చైర్మన్ కూడా ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. కానీ మన చట్టంలో ఒకసారి ఒక సభ్యుడు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తే అతనికి ఫుల్ టైం ఉండేటువంటి చట్టం మాత్రం. కాబట్టి ఎవరి మీద ఎలాంటి ఒత్తిడి ఈ సంవత్సరం 4 మాసాలుగా మేమైతే చేయలేదు, చేయాలని కూడా ఈ ప్రభుత్వం తలపెట్టలేదు. ఖాళీ అయినవి మాత్రమే భర్తీ చేసుకుంటూ వస్తుంది. మీ అందరికి కూడా తెలిసిన విషయాలు. కానీ మన శాఖ పట్ల ప్రజలలో గతంలో ఉన్నటువంటి అభిప్రాయం కొద్దిగా ఇప్పుడిప్పుడే మార్పు చెంది మన మీద ఒక సదభిప్రాయం ఏర్పడే పరిస్థితి. ఇంకా కూడా కొంత సమయం పడుతుంది. అట్లని దేవాదాయ శాఖ సంపూర్ణంగా గాడిలో పెట్టగలిగాం. పూర్తిగా
అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగామని అయితే మాత్రం ఇప్పుడు చెప్పలేము. ఇంకా కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వంలో బాధ్యులుగా ఉన్నటువంటి మా అందరి మీద ఎంత బాధ్యత ఉంటుందో మా అందరికన్నా రెట్టింపు బాధ్యత అక్కడ ప్రతి ఆలయ కార్యనిర్వహణలో భాగస్వాములైనటువంటి ప్రభుత్వంలో ఉన్న మీ అందరి మీద ఉంటుందని చెప్పి చెప్పాలి. అధికారి శ్రీ జనార్దన్ రెడ్డి గారు జిల్లాలో వివిధ స్థాయిలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, స్థపతులు అందరికీ ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు, శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మనం కలవడానికి కారణం దాదాపుగా 1 సంవత్సరం 4 మాసాలు పూర్తయి ఈ దేవాదాయ శాఖని నేను ప్రత్యక్షంగా మంత్రివర్గంలో వచ్చాక ఈ శాఖ నిర్వహణలో మీ అందరితో కలిసి పనిచేయడం జరిగింది. చాలా మందిని కలిసి ఉండొచ్చు, కలిగిపోయి ఉండొచ్చు. ప్రభుత్వ విధి విధానాల్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి సూచనలు, హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ లోకేష్ గారి యొక్క ఆలోచనలు ఇవన్నీ కలిపి దేవాదాయ శాఖలో ఒక ప్రతిష్టాత్మకమైన విధానంలో ఇవాళ కొనసాగుతూ ఉంటాం. మీ అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం రాకముందు అనేక రకాలుగా దేవాదాయ శాఖలో ఎన్ని అవకతవకలు జరిగాయో, ఎన్ని అవాంతరాలు చూశామో, ఎన్ని విధాలుగా ప్రజల యొక్క వ్యతిరేకతను తోడుకున్నామో మనం అందరికీ స్పష్టంగా తెలుసుకున్నారు. చాలా మంది అనధికారులు దేవాలయాల మీద పెత్తనం, దేవాదాయ శాఖ అధికారుల మీద అజమాయిషి, అది దుర్వినియోగం అయింది. కాబట్టి దేవాదాయ శాఖ ప్రతిష్ట దిగజారే స్థాయికి గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా మనల్ని వేధించుకునే ప్రయత్నం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చాక అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సమస్యలకు పరిష్కారం చేస్తాం, దేవాదాయ శాఖ ప్రక్షాళన జరుగుతుంది, దేవాదాయ శాఖలో ఉన్నటువంటి తప్పులను సరిచేసి అవసరమైతే చట్టాలను మార్చైనా సరే దేవాదాయ శాఖని మనం ఈ రాష్ట్రంలో ఒక పవిత్రమైనటువంటి భగవత్ సాన్నిధ్యంలో ఉన్న శాఖగా తీర్చిదిద్దుతామని చెప్పి ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి అనేక సూచనలు చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం ఏర్పడడం, ప్రభుత్వంలో నేను కూడా దేవాదాయ శాఖ మంత్రిగా రావడం, వచ్చాక అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నాను. దాదాపు 27,000 ఆలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అందులో నెల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో కొన్ని, విడిపోయిన నెల్లూరు జిల్లాలో కొన్ని ఇలా ఆలయాల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉన్న ఆలయాలు కొన్ని పునర్నిర్మాణ దశలో ఉన్నాయి, కొన్ని బాగా ఉన్నా వాటిని ఇవాళ ఉన్నటువంటి సమాజంలో భక్తులకి దగ్గరగా ఆధ్యాత్మికంగా ఆ ఆలయాలని తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పం,
చాలా బలీయమైనటువంటి వాదన ఇవాళ ప్రభుత్వంలో ఉంది. మనం ఇవాళ ఆలయాల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం.